కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హులను ప్రకటించమని చెప్పి కేసు వేశారు ఒకళ్ళు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదు, ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపైన ఉందంటూ హైకోర్టులో పిటిషన్. ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్కి మరి పలాందుందో లేదో డౌటే నాకైతే. నేను తెలంగాణ జాతిపితని, నేను తోపుని, నేను తురుముని, నేను బయటకు వస్తే ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఏంటి నేను బయటకు వస్తే ఉరుములు మెరుపులు వస్తాయి, నేను ఇంత అని చెప్పుకునే కేసీఆర్ ఏమన్నా నీకు కొంచెమైనా ఆయన పలానా ఉందా బాబు? ఎంత సీనియర్ పొలిటీషియన్ నువ్వు రాష్ట్రంలో? 2 సార్లు ముఖ్యమంత్రి చేసావు, కేంద్ర మంత్రి చేసావు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసావు, ఎంపీ చేసావు, అన్నీ చేసావు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండద్దా కేసీఆర్ నీకు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై మాట్లాడాలి అని? ఎవరో కోర్టులో కేసేశారంట. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం లేదని, ఇలా సమావేశాలకు హాజరు కాకుండా చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చన్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కాగా ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిల్కు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఇక్కడ ఈయనకి సిగ్గు లేదు, అక్కడ ఆయనకి సిగ్గు లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి రాడు అసెంబ్లీకి, ఇక్కడ కేసీఆర్ రాడు అసెంబ్లీకి. ఇద్దరు ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మీ ఇద్దరు ఓడిపోతే ఇంతేనా? మిమ్మల్ని గెలిపించిన జనాలు పిచ్చోళ్ళ అండి? మిమ్మల్ని గెలిపించిన జనాలు పిచ్చోళ్ళ? మీరు ఓడిపోతే ఇంక అసెంబ్లీకి రారా? ఓడిపోతే ప్రజలు మీకు కనపడరా? ఈయన అంతే, జగన్ అంతే. ఈయన అయితే ఒకసారి 2 సార్లు ఎందుకో మన ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలప్పుడు ఈయన వచ్చాడు. ఇదే ఆయన ఫాలో అయ్యాడు శిష్యుడు. ఈయన గురువు, ఆయన శిష్యుడు. డౌట్ ఏముంది? ఇద్దరు కలిసే అన్నీ చేశారు. అరే మీరు ఓడిపోయినా అసెంబ్లీకి రావాలి, ధైర్యంగా ప్రశ్నించాలి, మాట్లాడాలి, కొట్లాడాలి. ఇలా దాక్కుంటారా పారిపోయి? లేకపోతే అసెంబ్లీకి రావాలంటే సిగ్గా, భయమా? లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అసెంబ్లీకి వస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు దోచుకున్న వాటి గురించి లెక్కలు అడుగుతారని, మీరు చేసిన అన్యాయాల గురించి లెక్కలు అడుగుతారని, మొహం చెల్లదని, తెలంగాణ జాతిపితగా నేను పెద్ద గొప్ప, నేను తోపు అని చెప్పుకుంటున్న మీ పరువు మొత్తం అసెంబ్లీ సాక్షిగా పోద్ది, ప్రజల ముందు మీ పరువు మొత్తం పోద్ది, మీరు చేసిన అవినీతి భాగవతాలు మొత్తం బయటపడతాయని భయంతోనే మీరు అసెంబ్లీకి రావట్లేదా? కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు. దోచుకున్నప్పుడు లేదా ఈ భయం? అన్యాయంగా అక్రమాలు చేసినప్పుడు లేదా ఈ భయం? ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారా మీరు? ఇదేం అన్యాయం అండి? ఇదే కల్చర్ నేను ఎప్పుడు చూడలే. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు ఓడిపోయినప్పుడు కూడా అసెంబ్లీలకు వచ్చేవాళ్ళు కదా. బీజేపీకి అక్కడ సెంట్రల్లో ఒకసారి 3 సీట్లు 4 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు పార్లమెంట్కి వచ్చారు. ఏదో మీకు మాకు కొన్ని సీట్లే వచ్చాయి, మేము రాము అని ఈయన అంటాడు. ఆయనకేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తారని ఆయన అంటాడు. ఏడ కర్మకి దొరికారండి మీరందరూ. మిమ్మల్ని గెలిపించి మేము బాధపడ్డామని మరోసారి అనుకుంటున్నాం. పాపం ఈయన గెలిచిన ప్రాంత ప్రజలు, గజ్వేల్ ప్రజలు ఏం పాపం చేశారండి? ఈయన గెలిచి 14 నెలలైంది. ఈయన గెలిపించిన నియోజకవర్గానికి ఒక్కసారి కూడా పోలే. ఈయనకి నమ్మే ఓట్లేసిన గజ్వేల్ ప్రజలు పిచ్చోళ్ళ? ఒక్కసారి కూడా పోడాక నియోజకవర్గానికి బోరు, అసెంబ్లీకి రారు. మరి మీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి? తెలుసా మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే శాలరీ ఎంత అండి? ఎంతమంది దగ్గర ఎమ్మెల్యే శాలరీ 2,30,000 అంటండి బాబు. ఈచ్ మెంబర్ విల్ బి పెయిడ్ శాలరీ 2 lakhs, కాన్స్టిట్యున్సీ అలవెన్స్ 2,30,000 పర్ మంత్. జీతం 2 లక్షలు, అలవెన్సులు 2,30,000. అంటే నీకు ప్రతి నెల మా నుంచి కేసీఆర్ వినపడుతుందా? ప్రతి నెల నీకు మా నుంచి అంటే మేము కట్టే ట్యాక్సుల నుంచి, మేము ఇచ్చే వాటి నుంచే మీకు జీతాలు వస్తున్నాయి. అంతే కదా. దాదాపుగా ప్రతి నెల మీకు వస్తుంది ఎంత? 4,30,000. అంతే కదా. 4,30,000 మీకు ప్రతి నెల మా దగ్గర నుంచి వస్తున్న జీతం. కేసీఆర్ గారికి కావచ్చు, ఎవరికైనా. ఎమ్మెల్యే శాలరీ, ఎమ్మెల్యే పేరు మన కేసీఆర్ పేరే అర్థం ఎందుకు? ఎమ్మెల్యేలు అందరినీ ఇన్వాల్వ్ చేయటం. పాపం అందరూ కొంతమంది వస్తున్నారు కదా. కేసీఆర్ ఈయనకి నెలకి దాదాపుగా ఆయన జీతం కావచ్చు, నియోజకవర్గానికి ఆయన ఎల్లొస్తానికి కానీ మిగతా ఏదైనా సరే ఆయనకి ఇచ్చే అలవెన్స్లు మొత్తం కలిపి ఎంత వస్తుందండి? 4,30,000. అంతేగా. 4,30,000
మన కేసీఆర్ సార్కి ప్రతి నెల వస్తుంది, అంతేగా. 4,30,000 ఈయనకి ప్రతి నెల కేసీఆర్కి మనం ఇస్తున్నాం. ప్రతి తెలంగాణ పౌరుడు 4,30,000 కేసీఆర్కి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఎంతకాలం అయిందండి ఇంటూ, సరే 12 నెలలు వేసుకోండి, ఫస్ట్ 2 నెలలు తీసేసేయండి, దేవుడికి ఇద్దాం 2 నెలలు, ఎంత 51,60,000 ఇంతకాలం మనం ఇచ్చింది దాదాపుగా 51,00,000. సో మొత్తం మీద మనకు ఈ 12 నెలల్లో కేసీఆర్కి వచ్చిన జీతం ఎంత అండి, 51,60,000. మనందరం ఏది సరే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మొత్తం కలిపి కేసీఆర్కి 12 నెలల్లో ఇచ్చిన జీతం దాదాపు 1,00,00,000 కోటి. సరే ఆ రౌండ్ ఫిగర్ వేసుకుందాంలేండి, 1,00,000 అటు ఇటు బనివ్వండి, ఏముందిలే. కానీ రౌండ్ ఫిగర్ కేసీఆర్కి మనం ఈ 14 నెలల్లో జీతం ఇచ్చిన జీతం 1,00,00,000 కోటి రూపాయలు. 1,00,00,000 కోటి రూపాయలు ఊరికే ఇచ్చాం ఆయనకి. మనం అందరం ఇంట్లో కూర్చొని అబ్బాయి ఈ జాబ్ ఏదో మస్తుందండి, నాకు కూడా జోరు రాటండి జాబ్ ఏదన్నా, ఊరికే ఇంట్లో ఫామ్ హౌస్లో ఊరికే కూర్చున్నందుకు 1,00,00,000 కోటి రూపాయల శాలరీ, 1/2 కోటి 50,00,000 శాలరీ ఏడన్నా ఉందా? ఏడన్నా ప్రపంచంలో ఇట్లాంటి జీతం ఎవడికి ఉండదు. ఇంట్లో ఒట్టి కూర్చున్నందుకు ప్రతి నెల నీకు ఇస్తున్న శాలరీ, కేసీఆర్ గారు ప్రతి నెల మీకు ఇస్తున్న శాలరీ మేము 4,30,000 అండి. ఇప్పుడు మీరు రాకపోతే మీకు వచ్చిన మొత్తం కలిపి 1/2 crore అంటే దాదాపుగా 51,60,000 రూపాయలు మేము మీకు ఇప్పటివరకు ఇచ్చాం. మరి ఇదంతా ఎవరి డబ్బు? మీరు గత 11 సంవత్సరాల్లో తెలంగాణ దోచుకొని సరిపోలేదా? మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ దోచుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు మీరు, అవునా కదా? ఏమన్నా ఉందా అంతకు మించి? ఆల్రెడీ అప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు దోచుకుంటున్నారు. ఎందుకండి మీలాంటి వాళ్ళు మాకేం అవసరం? మీరు రాని కాడికి అసెంబ్లీకి మేము ఊరికే మీకు డబ్బులు ఇచ్చే కాడికి మీరు దేనికి అసలు? ఇలాంటి వాళ్ళపై అనర్హత వేటు వెయ్యాలి ఖచ్చితంగా. నేను బీజేపీని 2 విషయాలు అడుగుతున్నాను. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు, మేము జమిలీ తీసుకొస్తున్నాం, మేము అది తీసుకొస్తాం, మేము ఇది తీసుకొస్తామని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ వాళ్ళకి నా విజ్ఞప్తి, 2 చట్టాలు కావాలండి. ఒకటి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఉన్న వాళ్ళకి అనర్హత వేటేసేయాలి. రెండోది పార్టీ మారిన వాళ్ళపైన కూడా సస్పెండ్ చేసి పడేయాలి. ఒకడు పార్టీ మారాడంటే వాడు ఇంక అనర్హుడిగా వాడిపైన వేసేయటమే, వేస్ట్. ఆడు ఎవడైనా సరే, ఆడు బీజేపీ కూడా, కాంగ్రెస్ కూడా, ఎంఐఎం కూడా, లేకపోతే టీడీపీయా, జనసేన, వైసీపీయా, ఎవడైనా కానివ్వండి, పార్టీ మారాడా కథం తీసేయండి. ఇంకా వాడిపైన డిస్క్వాలిఫై చేసేయండి, అక్కడ బై ఎలక్షన్ పెట్టండి. ఆ బై ఎలక్షన్ ఖర్చు కూడా ఆడే పెట్టుకోవాలి. లేదంటే ఎవడైతే సెకండ్ ప్లేస్లో ఉంటాడో వాడికి ఇచ్చేసేయండి ఎమ్మెల్యేగా. రేపు మీరు జమిలీ పెట్టిన తర్వాత కూడా ఈ బిల్ రాకపోతే మాత్రం వేస్ట్ మీరు తెచ్చిన ఎలక్షన్స్ కూడా. ఇలాంటి వాళ్ళందరికీ ప్రజాస్వామ్యం అంటే జోక్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యం అంటే, ఎలక్షన్స్ అంటే, ఓట్లు అంటే వీళ్ళందరికీ జోక్ అయిపోయింది. వీళ్ళందరికీ తెలుసా మీకు? చాలామంది గంటలు లైన్లో నుంచొని ఓట్లు వేస్తారు. ఎందుకు? మీరు గెలవగానే పార్టీలు మారతారనా, ఇలా అసెంబ్లీకి రాకుండా ఉంటారనా? సిగ్గుండద్దా అండి? మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఇంత వయసు వచ్చింది మీకు, కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండద్దా మీకు? అసెంబ్లీకి రావాలి, ప్రజలు నన్ను ఓట్లు వేసి గెలిపించారు, వాళ్ళ కోసం అసెంబ్లీకి రావాలి, నేను ఓడిపోయినా గెలిచినా, నా పార్టీ ఓడిపోయినా గెలిచినా నేను అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వ తప్పుల్ని, వైఫల్యాన్ని ఎండగట్టాలి అని మినిమం బుద్ధి ఉండద్దా అండి వీళ్ళకి? 14 నెలలు అయితే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చేది. ఏం చేయాలి అంటే వాళ్ళందరినీ?